విజయవాడ న్యాయస్థానంలోనే ఒక మహిళా న్యాయవాదికి కనీసం రక్షణ కరువైందనేది ఈరోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషనల్గా మారింది. ప్రధానంగా తీసుకుంటే గత 17వ తారీఖు అయితే మణి అనే ఒక జూనియర్ న్యాయవాదిపై ఇద్దరు సీనియర్లు అంటే పిట్టల సీనుతో పాటు సౌందర్య అనే మహిళా న్యాయవాది కూడా దాడి చేశారు. కేవలం ఆ దాడి మొత్తం కూడా న్యాయస్థానం కాంప్లెక్స్లోనే జరగటం చాలా బాధాకరం విషయం. ఈ యొక్క దీనిపైన బార్ అసోసియేషన్లో కానీ అదేవిధంగా కంప్లైంట్ పెట్టిన పోలీసులు కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగలేదు, న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పటివరకు కూడా నేను వేచి చూసే ధోరణిలో అయితే ఉన్నాను. కానీ నాకు ఒక మహిళా న్యాయవాదికే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుడికి ఎక్కడ రక్షణ దొరుకుతుంది అంటూ కూడా ఈరోజు దాడికి గురైన జూనియర్ మహిళా న్యాయవాది మణిగారు అయితే మాట్లాడుతున్నారు. అసలు తనకు జరిగిన అన్యాయం ఏంటి, తన అన్యాయం పైన ఎటువంటి పోరాటం చేస్తున్న విషయం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మణిగారు, మీకు 17వ తారీఖు జరిగిన సంఘటన ఎందుకు జరిగింది, సంఘటన మీ పైన ఎవరెవరు దాడి చేశారు, అసలు దానికి సంబంధించి పోలీసు వాళ్ళు కానీ బార్ అసోసియేషన్ గారు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? నా పేరు మణి తొంగల అండి, మణిప్రియ తుమ్మూరు. నేను 17వ తారీఖు సుమారు మధ్యాహ్నం 12 దాటిన తర్వాత కోర్టు ఛాంబర్లోనే ఈ పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా భుజం మీద చెయ్యేసి లాగి పబ్లిక్ క్లయింట్స్ అందరూ వస్తూ ఉండగానే నన్ను అలా లాగాడు. ఇప్పుడు నేను ఒక జూనియర్ అడ్వకేట్ని, అందులో అడ్వకేటు అన్నది పక్కన పెడితే ఫస్ట్ లేడీనండి. ఒక లేడీకి కోర్టు ఇప్పుడు చట్టాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయి కాపాడడానికి. అందులో మరి ముఖ్యంగా ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి అండి, అది లేడీస్ని మరి ముఖ్యంగా కాపాడడం కోసం అండి. అందులో నేను ఒక అడ్వకేట్ని అయ్యుండి, నా అడ్వకేట్ని ఉండేయండి నన్ను నేను కాపాడుకోకపోతే ఇంకా నేను సమాజాన్ని ఏం కాపాడగలుగుతానండి? ఆ రోజున నా మీద అక్కడ కోర్టులో జరిగిన విషయానికి నేను కంప్లైంట్ చేశానండి బార్ అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తే ప్రెసిడెంట్ గారికి రమ్మని చెప్పారు. తర్వాత ఛాంబర్లో ఉండి బయట ఎక్కడన్నా అయితే అనుకోవచ్చు, ఒక న్యాయ ప్రాంగణం, మన న్యాయస్థానం కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలోనే, అది కూడా బార్ అసోసియేషన్లోనే, అది కూడా ఛాంబర్లోనే ఈ రకమైన అన్యాయం, ఈ రకమైన అసాల్ట్ చేసి చంపడానికి ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ఇంతవరకు చర్య జరగలేదండి. బార్ అసోసియేషన్ కానీ ఇటు పోలీసు వారు కానీ నేనైతే ఇంతవరకు నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నానండి. నేను అసలు ఎక్కడా తగ్గలేదండి. ఆ రోజున జరిగిన వెంటనే నేను రోడ్డు పైన బైఠాయించానండి. వచ్చిన తర్వాత పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే మన మహిళా పిఎస్లో నేను కంప్లైంట్ పెట్టానండి. కంప్లైంట్ పెట్టి కూడా ఇప్పుడు దాదాపు 17 నుంచి ఈరోజు 21 అండి. ఇప్పుడు వరకు ఏమీ జరగలేదండి. ఎందుకని ఏ రకంగా ఎన్ని రకాల ఒత్తిడికి గురి అవుతున్నారన్నది నాకైతే తెలియదండి. మరి ఇప్పుడు వరకు ఒక్క యాక్షన్ కూడా ఎవరిపైన పిట్టల శ్రీనివాస్ పైన కానీ సౌందర్య పైన కానీ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదండి. పైపెచ్చు నన్ను రకరకాలైన బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. నిన్ను సస్పెండ్ చేపిస్తాము, నిన్ను రానివ్వు అని చెప్పేసి నన్ను అనేక రకాలుగా బ్లాక్మెయిల్కి గురి చేస్తున్నారండి. అయినా కానీ నేను ఆగనండి ఈ పోరాటం. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను కాబట్టి నేను ఇలా మీడియా వారి సహకారంతో నేను అందరికీ తెలియపరచాలని, తర్వాత ఇది గనక ఈ రకంగా చూసి నాకు న్యాయం జరిగితే ఓకే అండి, జరగపోతే మాత్రం నేను నా యొక్క హక్కుని నేను ఒక న్యాయవాదిని ఈ ఢిల్లీ వరకైనా వెళ్ళి, సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి నేను న్యాయం చేసుకోవాలండి. నేను న్యాయం చేసుకోగలిగితేనే నేను కూడా సమాజానికి న్యాయం చేయడానికి ఈ వృత్తికి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు అంటే ప్రాథమిక హక్కు, బాధితురాలు వచ్చినప్పుడు బాధితులకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన కనీస బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది. మీరు ఈ క్వశ్చన్ పోలీసు వాళ్ళని అడగలేదా? పోలీసు వాళ్ళు ఏమన్నారు? అడిగానండి. ఆ రోజున 11:30, 12 అయినా సరే నేను ఇక్కడే కూర్చుంటానని ఏసీబీ మేడం గారికి చెప్పాను. చెప్తే రేపు రమ్మ అంటే నేను రానని చెప్పేసి ఆ రోజు 3:30 వరకు, తెల్లవారుజాము 3:30 వరకు రోడ్డు మీద అలాగే కూర్చున్నానండి మహిళా పిఎస్ దగ్గర. అయినా సరే స్పందించలేదండి. తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నేను 1:05 నుంచి సుమారుగా 6 వరకు పచ్చి ఎండలోనండి అలా రోడ్డు మీద కూర్చున్నానండి. అయినా కానీ ఇంతవరకు ఏ రకమైన న్యాయం జరగలేదండి. పైపచ్చి వచ్చి అమ్మ రేపు చేస్తామని చెప్పేసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారండి సిఐ గారు. అయినా ఇప్పటికీ దాని తర్వాత మళ్ళీ ఒక్కటి కూడా ఏమీ ప్రొసీడింగ్ జరగలేదండి. నన్ను అడుగుతున్నారా ఏం చేశారని నన్ను అడుగుతున్నారు. నేను ఆల్రెడీ కంప్లైంట్ పెట్టానండి. నాకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నేను కంటిన్యూస్గా ఫోన్ చేస్తానే ఉన్నానండి. ఇంతవరకు ఏ రకమైన న్యాయం జరగలేదండి.
ఇప్పుడు ఒక లేడీకి ఇలా జరిగినప్పుడు ఎంతోమంది ఇప్పుడు మన వేరే ఛానల్లో కొన్ని ఛానల్ ఆల్రెడీ నడుస్తుందండి. ఇంతవరకు ఎవరు కూడా ఎటువంటి సహకారం అందించలేదండి. మరి తెలియకపోవడం వల్ల ఎందువల్ల తెలియదు. మహిళా సంఘాలు, ఆ తర్వాత జూనియర్ అడ్వకేట్లు, మరి ముఖ్యంగా లేడీ జూనియర్ అడ్వకేట్లు అందరూ కూడా ఈ యొక్క నా యొక్క దీక్షకి తర్వాత నాకు న్యాయం చేయడానికి అందరూ తరలి రావాల్సినగా నేను కోరుతున్నానండి. తర్వాత ఇది ఈరోజు ఇంకా రేపు ఈరోజు గనక ఎఫ్ఐఆర్ జరగకపోతే ఇంకా దీన్ని ఇంకా తీవ్రతరం చేసి భారీ ఎత్తున నేను ఆందోళనకి నిరసనకి దిగుతానండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదండి. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే తాజా పరిస్థితి ఇది. కనీసం ఒక మహిళా న్యాయవాదికే రక్షణ కరువైంది ఈ స్టేజ్లో. ప్రధానంగా తీసుకున్నట్లయితే పోలీసులు అయితే కనీసం అంటే వచ్చిన బాధితులకి ఎఫ్ఐఆర్ కట్టి ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యతను విస్మరించి కనీసం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా పోలీసులు అయితే వెనకందే వేస్తున్నట్లయితే మనతో ఉన్నటువంటి మణి అనే జూనియర్ అడ్వకేట్ అయితే చెప్తున్నా ఇది పరిస్థితి.